పూణే లోహగఢ్ కోట పరిసరాల్లో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. పోలీసుల విచారణలో అరెస్టైన ప్రధాన నిందితురాలు సియా గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని నిశ్చితార్థానికి ముందే కేతన్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే తనది అత్యంత ధనిక కుటుంబమని, పెళ్లి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని కేతన్ ఆమెను బెదిరించినట్లు సియా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుత విచారణలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సియా ఒత్తిడి వల్లే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని చేతన్ అంటుంటే, జూన్ 14న జరిగిన మొదటి హత్యాయత్నం విఫలమయ్యాక చేతనే ఈ ప్లాన్ వేశాడని సియా వాదిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో అసలు ఈ క్రూరమైన హత్యకు వ్యూహకర్త ఎవరనే కోణంలో దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ కాల్ డేటా ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలీసుల లోతైన దర్యాప్తులో ఈ ఘోరానికి సంబంధించిన పలు కీలకమైన నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ప్రేమించిన చేతన్ చౌదరితో కలిసి జీవించాలనే బలమైన కోరికతోనే సియా కేతన్ అగర్వాల్ ను అంతమొందించడానికి పథకం రచించినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. లోహగఢ్ కోట సందర్శనను ఒక సాకుగా వాడుకొని పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిందితులు అత్యంత దారుణంగా హతమార్చారు. నిందితుల కాల్ డేటాను విశ్లేషించగా హత్యకు ముందు, ఆ తర్వాత కూడా వీరిద్దరూ నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి. లభించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు ఇరు నిందితులను వేరువేరు గదుల్లో ఉంచి ప్రశ్నించగా తప్పు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. విఫలమైన మొదటి ప్రయత్నం నుండి జూన్ 14 నాటి వ్యూహం వరకు ప్రతి అడుగును నిందితులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని, ఈ నేరంలో ఇద్దరి పాత్ర సమానంగానే ఉందని దర్యాప్తు వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ అమానుష ఘటన వెలుగు చూసిన తర్వాత ఇరు కుటుంబాల్లో తీవ్రమైన విషాదంతో పాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ కుమారుడు కేతన్ అగర్వాల్ అమాయకుడని, సియా గోయల్ ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారమే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని కేతన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక పక్క క్రిమినల్ లాగా వ్యవహరించిన సియాకు, ఆమెకు సహకరించిన చేతన్ కు కోర్టు ద్వారా కఠినమైన శిక్ష పడే వరకు తాము విశ్రమించబోమని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సియా కుటుంబ సభ్యులు ఈ పరిణామాలతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ కుమార్తె ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని తాము ఊహించలేదని చెబుతున్నారు. ఒకవేళ తమ కూతురు దోషి అని తేలితే అదే కొండపై నుంచి తోసేయండని సియా తండ్రి చెప్పడం గమనార్హం. ఈ హై ప్రొఫైల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.